హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు నా బర్త్డే షాపింగ్కి వచ్చాము. ప్రతి సంవత్సరం బర్త్డేలు వస్తాయి, కానీ ఈసారి మొత్తం డే మీ అందరి కోసం బ్లాగ్గా షూట్ చేశాను. ఈరోజు ఎక్కడికి వెళ్ళాం, ఏ షాపింగ్కి విజిట్ చేసాం, ఎన్ని డ్రెస్సులు ట్రై చేసాం, చివరికి ఏవి సెలెక్ట్ చేసాం, ఇంకా మధ్యలో జరిగిన చిన్న చిన్న ఫన్ మూమెంట్స్, ఫుడ్, షాపింగు ఎక్స్పీరియన్స్ అన్నీ ఈ వీడియోలో చూపించబోతున్నాను. అసలు ఈరోజు మార్నింగ్ నుంచి చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాము. మార్నింగ్ లేవగానే అయితే గెట్ రెడీ విత్ మీ అయితే ఫస్ట్ చూడండి, హెడ్ బాత్ చేసి రెడీ అయ్యి తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి ఫ్రూట్స్ తిన్నాను. నెక్స్ట్ అయితే మేము స్టార్ట్ అయ్యాము. క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. మేమైతే బైక్ మీద వెళ్ళాము. మా సన్ ప్రొడక్షన్ ఎలా ఉందో చూడండి. నేను ఎప్పుడు షాపింగ్కి వెళ్ళినా నేను మా చెల్లి కలిసి వెళ్తాము. వెళ్ళినప్పుడల్లా మంచిగా చిల్ అవుతూ ఉంటాం. ఇంతకీ మేము వెళ్తున్న షాపింగ్ ప్లేస్ ఎక్కడికో మీకు చెప్పలేదు కదా. మేము వెళ్ళేది కాకినాడ. మేము వెళ్తున్న దారిలో చెట్లు ఉన్నాయి కదా, ఆ ప్లేస్ మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియోలో చూపిస్తున్న టెంపుల్ ఎవరికైనా తెలుసా? రీసెంట్గా ట్రెండ్ అవుతున్న టెంపుల్ శ్రీ వారాహి మాత టెంపుల్. ఫైనల్లీ అయితే కాకినాడ అయితే వచ్చేసాం. కాకినాడలో అయితే ఫుల్ మేఘాలు ఉన్నాయి. మరి మా షాపింగ్ ఎలా అవుద్ది ఏంటో. మరి క్లైమేట్ చల్లగా ఉందని ఆనందపడాలో, వర్షం వస్తుందని భయపడాలో అర్థం కావడం లేదు. సో ఇలా ఆలోచిస్తూ కాకినాడ మెయిన్ రోడ్డుకి వచ్చాము. ఫస్ట్ అయితే రీసెంట్గా ఓపెన్ చేసిన చెన్నై షాపింగ్ మాల్కి వెళ్ళాం. ఈ షాపింగ్ మాల్ ఓపెన్ చేసిన దగ్గర నుండి మేము రావడం ఇదే ఫస్ట్ టైం. వెళ్తున్నాం, మరి క్లాత్స్ ఎలా ఉంటాయా అని ఆలోచిస్తున్నాం. సో అలా ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాం. ఇప్పుడైతే ఇక్కడ వెస్ట్రన్ చూపించమన్నాం. అయితే మాకు అంతగా నచ్చలేదు, అందుకని ట్రెడిషనల్గా ఫ్రాక్స్ అయితే చూసాం. నెట్ అండ్ కాటన్ పట్టులో కూడా లాంగ్ ఫ్రాక్స్ చూసాం. అందులో మాకు నచ్చినవి కొన్ని అయితే ట్రయల్ వేసాం. మీరు కూడా చూడండి. మాకైతే హెవీ డ్రెస్సులో అంత ఇంట్రెస్ట్ లేదు, అందుకని సింపుల్గా అయితే తీసుకున్నాం. మీరు కూడా మాతో పాటు డ్రెస్సులు చూడండి. అలా పైన ఒక డ్రెస్ అయితే తీసుకున్నాము. కింద ఫ్లోర్కి వచ్చి ఆఫర్లో ఉంటే 2 టాప్స్ తీసుకున్నాం. టాప్ క్లిప్ అయితే మిస్ అయింది. తర్వాత జ్యువెలరీలో నెక్ సెట్ తీసుకున్నాం. ఇక్కడైతే నెక్ సెట్స్ చాలా బాగున్నాయి, రీజనబుల్ ప్రైస్ కూడా. నెక్స్ట్ పైన తీసుకున్న డ్రెస్ కింద స్టిచ్చింగ్కి ఇచ్చాము. బయటికి రాగానే ఫుల్ వర్షం వస్తుంది. వర్షం వచ్చినా కూడా మాకు ఫుల్గా ఆకలి వేస్తుందని లంచ్కి వెళ్ళాము. ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. ఫుడ్ ఇంకా త్వరగా రావట్లేదని మా చెల్లి అయితే చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. ఇది అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఆనియన్ మీద లెమన్ పిండుకొని తినడం. నెక్స్ట్ అయితే మేము ఆర్డర్ చేసిన ఫుడ్ అయితే వచ్చింది. మంచిగా చిల్ అవుతూ తినేసాము. కాకినాడలో వర్షం అయితే 1 అవర్ వచ్చింది, కానీ మొత్తం రోడ్లన్నీ మునిగిపోయాయి. నెక్స్ట్ అయితే సెకండ్ డ్రెస్ తీసుకోవడానికి అయితే మెయిన్ రోడ్లో ఉన్న వసుధ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము. ఇక్కడైతే డ్రెస్సులన్నీ చాలా బాగుంటాయి. అలానే న్యూ కలెక్షన్ అయితే ఎప్పటికప్పుడు ఉంటాయి. ఇలా షాపింగ్ మాల్ లోపలికి వెళ్తున్నాము. కలెక్షన్ అయితే చాలా బాగుంది. మాతో పాటు మీరు కూడా కలెక్షన్ చూసేయండి. ఇక్కడైతే కొన్ని డ్రెస్సులు ట్రయల్ వేసాము. అందులో ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. నేను ఏ డ్రెస్ ట్రయల్ చేశానో చూసేయండి మీరు కూడా.
డ్రెస్ అయితే ట్రయల్ చేశాను కానీ హ్యాండ్స్ లేవని ఇలా చూపిస్తున్నా మీకు. సో ఇక్కడ కూడా ఇంకో డ్రెస్ తీసుకున్నాను. నెక్స్ట్ అయితే వసద అయిపోయింది మా షాపింగ్. తర్వాత జాకీ స్టోర్కి కూడా వెళ్ళాము, అందులో కొన్ని తీసుకొని వచ్చేసాము. ఇంకా నెక్స్ట్ ఏమో జ్యూస్ తాగడానికి వెళ్ళాము. వర్షంలో మిరపకాయ బజ్జీలు ఎవరైనా తింటారు, కానీ వర్షంలో జ్యూస్ తాగేవాడికి ఒక రేంజ్ ఉంటుంది. డైలాగ్ ఎలా ఉంది? నేను ఏదో సరదాగా అన్నాను. అలా జ్యూస్ తాగేసి భానుగుడి సెంటర్కి అయితే వెళ్ళాము. కొన్ని డెకరేషన్ ఐటమ్స్ తీసుకోవడానికి భానుగుడి వచ్చాము. ఎక్స్ప్రెషన్ చూసారు కదా మీరు, అందులోకి వెళ్ళి కొన్ని ఐటమ్స్ తీసుకొని మళ్ళీ వెంటనే వచ్చేసాము. నెక్స్ట్ క్లైమేట్ బాగుందని మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాం. మీకు ఈ రోడ్డు తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి ఎక్కడికనేది. ఫైనల్గా అయితే బీచ్కి వచ్చాం. బీచ్ అయితే చాలా చాలా బాగుంది, కానీ బీచ్ దగ్గరికి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వర్షం బీచ్ నెక్స్ట్ లెవెల్ కదా. బీచ్ అయితే నాకు కొన్ని గిఫ్ట్స్ ఇచ్చింది, మీరు కూడా చూసేయండి. నెక్స్ట్ అయితే బీచ్లో కాసేపు ఆడుకొని తర్వాత ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాం. ఇంతే ఫ్రెండ్స్, నా బర్త్డే షాపింగ్ బ్లాగ్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన ఐటమ్ ఏదో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇంకా బర్త్డే సెలబ్రేషన్ వీడియో కూడా త్వరలో రాబోతుంది, అది మిస్ అవ్వకండి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మీ అందరి ప్రేమ సపోర్ట్కి చాలా చాలా ధన్యవాదాలు. మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్తో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.